వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నితిన్ నబీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నితిన్ నబీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పివిఎన్ మాధవన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాధవన్ గారి నాయకత్వం. ఈరోజు కావలి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మనం జెండా వందనం స్వీకరించి ఇక్కడ ఇంతమంది మన బీజేపీ సభ్యులందరూ వచ్చిన దానికి వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పార్టీని జనసంఘ పేరుతో స్థాపించిన పిదప 1952లో దీపం గుర్తుపై మొట్టమొదట 3 సీట్ల లోక్సభకు గెలవడం జరిగింది. దాంట్లో వారు కూడా గెలుపొంది ఒక శకాన్ని ప్రారంభించారు. దాని తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఆ తదుపరి 1954లో వారి చేరికతో బలం పుంజుకున్న మన జనసంఘ పార్టీ క్రమేణా 1980 దశకం వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది లాల్ కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు ఇటువంటి హేమీలతో నిర్మితమై భారతదేశ చరిత్రలో ఒక రికార్డును సృష్టించబడింది. 1984లో ఎన్నికలలో పోటీ చేసిన కమలం గుర్తుపైన మొట్టమొదట గెలిచిన స్థానం మన ఆంధ్రప్రదేశ్లోని హనుమకొండలో జంగారెడ్డి గారు అనే వ్యక్తి అత్యధిక మెజార్టీతో 50,000తో గెలవడం జరిగింది. రెండవ వ్యక్తిగా గుజరాత్లోని మెహసానా నుంచి పటేల్ గారు అనే వ్యక్తి గెలిచి భారతదేశ చరిత్రలో బీజేపీకి ఒక శంకుస్థాపన చేశారు. అటువంటి 2 సీట్ల నుంచి ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ క్రమేణా 80 సీట్లకు, 142 సీట్లకు, 161 సీటుకు, 300 సీట్లు పైబడికి ఎదిగిన ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యంత గుర్తింపు కలిగిన మహానాయకత్వం కలిగి క్రమశిక్షణ కలిగిన మన భారతీయ జనతా పార్టీలో మనందరం సభ్యులుగా ఉండడం, మనందరం ఏకీకృతంగా మొట్టమొదటిగా ముందు మన కావలి డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టాలని మన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో 40 సంవత్సరాల క్రితమే ఈ యొక్క పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా ఈ యొక్క టౌన్ అధ్యక్షులు మందా కిరణ్ గారు, అదేవిధంగా బ్రహ్మానందం గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, వెంకటేశ్వర్లు గారు, మరుసు వెంకటేశ్వర్లు గారు, సుధీర్ గారు, మహిళా మోర్చా అనిత గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీలు, మోర్చాలు అందరూ కూడా, నరేంద్ర అందరూ కూడా మనందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశాన్ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవంలో పాల్పంచుకొని ఆ యొక్క జరిగినటువంటి విషయాలన్నీ కూడా పార్టీ ఎలా స్థాపించింది, ఎలా జరిగిందనేది మనోళ్ళు ఇద్దరు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ స్థాపించకముందు జనసంఘం స్థాపించబడింది. జనసంఘ్ కూడా స్థాపించకముందు మనందరం కూడా గమనిస్తే ఆ రోజు ఇండియన్ కాంగ్రెస్లో ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, అనేక మంది పెద్దలందరూ కూడా ఆ ఇండియన్ కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి విధానాలు, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ఏదైతే ఈ దేశానికి 2 జెండా, ఈ విధానం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆ రోజు జనసంఘని స్థాపించేదానికోసంగా స్థాపించబడడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ విధంగా ఆలోచన చేసి మన యొక్క పెద్దవాళ్ళందరూ కూడా కలిసి ఆ రోజు పార్టీని జనసంఘను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ జనసంఘలో కాంగ్రెస్ నుంచి కొన్ని పీలికలు చీలి భారతీయ జనసంఘంలో ఉండడం జరిగింది. ఆ రోజు కలిసిమెలిసి ఉన్నటువంటి
పరిస్థితుల్లో కొన్ని విధానాలు నచ్చక, కొన్ని పద్ధతులు కుదరక ఆ రోజు ఉన్నటువంటి విషయాల్లో మళ్ళా కూడా జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా 1980లో ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భించబడింది. అంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ పుట్టింది. మనందరం కూడా గమనించాలి. ఏదైతే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, అదేవిధంగా అనేక మంది పెద్దలు కలిసి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు మన గుర్తు దీపం గుర్తు నుంచి, జనసంఘం దీపం గుర్తు నుంచి కమలం గుర్తుగా రావడం జరిగింది. దాని మీద అనేక సార్లు మనందరం కూడా, పెద్దవాళ్ళందరూ కూడా అనేక మంది భారతీయ జనతా అనేక రాష్ట్రాల్లో పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన తర్వాత 2 సీట్లతోటి అనేక విధాలుగా అంచెలుగా ఎదిగి ఈరోజు మనం యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటి విషయం. అందువల్ల ఏదైతే భారతీయ జనతా పార్టీలో మనం అందరం కూడా ఈరోజు పార్టీలో ఉన్నందుకు అందరం కూడా చాలా సంతోషపడాలి, అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇది ఒక మహానుభావులు, అదేవిధంగా దేశం కోసం, దేశ సేవ కోసం, దేశ సంస్కృతి కోసం, దేశాన్ని కాపాడేదానికోసం ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఆ రోజు స్థాపించబడింది. అందువల్ల మనందరం కూడా ఈరోజు అనేక పల్లెల్లో, అనేక పట్టణాల్లో, ప్రతి పల్లెలో రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు అందరం కూడా జరుపుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనందరం కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క పండుగని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏదైతే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన, ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, అదేవిధంగా మన యొక్క దీన్ దయాల్జీ గారు కళ్ళగన్నారో వారి యొక్క ఆశయాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తూ పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ దేశాన్ని ఒక సూపర్ పవర్గా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. 1947కి వికసిత్ భారత్ సంపూర్ణమై ఈ ప్రపంచ దేశంలో మొట్టమొదటి దేశంగా ఎదగాలని ఆలోచనతో ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఈరోజు మన దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తాం. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతూ ఉంది, మనందరం కూడా ప్రశాంతంగా ఉన్నాం. మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే సింధూర్ అనే పేరుతోటి వాళ్ళు చేసిన అరాచకాల మీద మనం ఎప్పుడైతే దాడి చేశామో యుద్ధం జరిగింది. ఆ రోజు కూడా భారతదేశంలో ప్రజలందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు, ఏ విద్యార్థి స్కూల్కి పోయేవాళ్ళు, ఏ బడికి వాళ్ళు పోవాలో, ఎక్కడికి ఆఫీసులకు పోవాలో, ఎవరి పనులు వాళ్ళు కాముగా జరుపుకునేటువంటి పరిస్థితి. ఈరోజు పశ్చిమ ఆసియాలో అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, అదేవిధంగా ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, అదేవిధంగా అనేక దేశాలు ఉన్నటువంటి గల్ఫ్, ఏదైతే దుబాయ్ కానీ, ఇవన్నీ కూడా సేఫ్ కంట్రీస్ అనుకున్నటువంటి కళ్ళకన్నటువంటి దేశాలన్నీ కూడా ఈరోజు అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి. కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం, ప్రశాంతంగా ఉన్నాం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం, ఈ దేశాన్ని అభివృద్ధి తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని దేశాల్లో గ్యాస్ పెంచారు, అదేవిధంగా పెట్రోల్ పెంచారు, మన డీజిల్ పెంచారు. కానీ భారతదేశంలో ఈరోజు మనం సుంకాన్ని తగ్గించి పెట్రోల్ డీజిల్ మీద కూడా ఈరోజు తగ్గించే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈరోజు ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యం. అది భారతీయ జనతా పార్టీ సాధ్యం. ఇది ఏదైతే ఈ నాయకుడి నుంచి అందరం కూడా వచ్చి ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క ఒడిలో ఈరోజు అనేక మంది బలిదానం అయినటువంటి చాలామంది ప్రముఖులు, చాలామంది ఈ రోజు కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకొని, చాలామంది ఫుల్ టైమర్స్, చాలామంది ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ప్రజల్లోకి ఈ విషయాలను కూడా తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. కార్యకర్తలకు శుభాకాంక్షలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గతంలో మన కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీని ప్రారంభించిన అద్వానీ గారు, వాజ్పేయి గారుని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ 3 దశల్లో ఎదగడం జరిగింది. 1951లో జనసంఘ పార్టీని స్థాపించి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆనాటి నుంచి 1975-77లో జనతా పార్టీలో జనసంఘ పార్టీని విలీనం చేసి 1980 ఏప్రిల్ 6లో భారతీయ జనతా పార్టీగా 3 దశల్లో మనం ఈరోజు భారతీయ జనతా పార్టీని చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశంలో
సంస్కృతి సాంప్రదాయాల కోసం, సమగ్రమైన జాతీయవాదం కోసం ఉద్భవించిన పార్టీ, సనాతన ధర్మాన్ని కాపాడుకునే పార్టీ, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా భారతీయులు అనే చెప్పే పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశం పార్టీ, కాబట్టి మనందరి పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక రకాలైన కష్ట నష్టాలను ఎదుర్కొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ సంక్షేమ అభివృద్ధి పథకాలని, అంత్యోదయ పథకం అంటే ఈరోజు మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే చెప్పారో క్షేత్రస్థాయి నుంచి, కింద స్థాయి నుంచి ఆఖర లైన్లో ఉన్న చివరి వారి వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏదైతే